మేడం స్పీకర్, ఈరోజు ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీ సోదరులకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి ఆదివాసీల మీద ఉన్న గౌరవంతో ఈ సభలోకి వచ్చి మణిపూర్లో గిరిజనుల మీద జరిగిన దాడులు, అకృత్యాలు, మారణకాండలు, మహిళల మీద జరిగిన అత్యాచారాలు, హత్యలు, తలలు నరికి వేలాడేస్తుంటే, రక్తం ఏరులై పారుతుంటే ఆ జాతికి ఈరోజు ఈ సభలోకి వచ్చి క్షమాపణ చెప్పినుంటే నిజంగానే ప్రధానమంత్రి గారి గౌరవం పెరిగి ఉండేది. కానీ ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ఈ ప్రధానమంత్రికి ఉన్న చులకన భావంతో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలోకి రాలేదు, ఆదివాసీలను గౌరవించలేదు. ఈ సందర్భంగా మణిపూర్లో జరిగిన సంఘటనలే కాదు, గత 9 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల మీద ఇండియా టీం తరఫున మిత్రుడు గౌరవ్ గొగోయ్ గారి మంత్రివర్గం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ సభలో నేను ఈ ప్రసంగం చేస్తున్నాను. ఈ మంత్రిమండలి మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఈ ప్రజలకు విశ్వాసం పోయింది. అందుకే 140 కోట్ల ఈ దేశ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారు తక్షణమే ప్రధానమంత్రిగా వైదొలగడానికి ఈ రోజు ఇక్కడ నిలబడి ప్రధానమంత్రి గారికి మంత్రిమండలి మీద అవిశ్వాస తీర్మానం మీద మేము మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ మణిపూర్ గాని గిరిజన ప్రాంతాలలో మొదటి నుంచి విభజించు పాలించు, జాతుల మధ్య, మతాల మధ్య, భాషల మధ్య విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఆ బ్రిటిష్ వాళ్ళ విధానాన్నే బ్రిటిష్ జనతా పార్టీ అంటే బీజేపీ ఈ రోజు మణిపూర్లో కోకీల మధ్యలో, మేతిల మధ్యలో, నాగాల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ జాతుల మధ్యలో వైరం పెట్టి అక్కడ రాష్ట్రంలో, ఇక్కడ దేశంలో అధికారాన్ని పదిలం చేసుకొని విభజించు పాలించు అనే బ్రిటిషర్స్ విధానాన్ని ఈ దేశంలో కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా టీం సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది. అందుకోసమే ఈ సభలో ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మణిపూర్ మండిపోతుంటే, ఆడబిడ్డలు కాలిపోతుంటే, అక్కడ తలలు తెగిపడుతుంటే, రక్తం ఏరులై పారుతుంటే హుటాహుటిన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, హోంమంత్రి గారు మణిపూర్కి వెళ్లి శాంతి భద్రతలను రక్షించి కేంద్ర బలగాలతో అక్కడ నిఘా కాయాల్సిన వీళ్ళిద్దరూ కర్ణాటకలో ఎన్నికల కోసం ఓట్ల వేటలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. అందుకే మణిపూర్ గిరిజనుల మీద జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని రాముడిని, బజరంగ బలిని కూడా రాజకీయాలకు వాడుకుందామని చేసిన మత ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించి భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రజలు అక్కడ తిరస్కరించడం జరిగింది. ఈరోజు కర్ణాటక ప్రజల తీర్పు ఈ దేశానికి ఒక దిక్సూచి. ఎందుకంటే దేశం తగలబడిపోతుంటే, తలలు తెగిపడుతుంటే, రక్తం ఏర్లై పారుతుంటే, గిరిజనులు చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి, ఈ హోంమంత్రి గారు మణిపూర్ పర్యటనకు వెళ్ళక ఓట్ల కోసం కర్ణాటకల రాష్ట్రంలో తిరుగుతుందంటే వీళ్ళకి ఎన్నికల ప్రయోజనాలు, రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యం. ప్రజల మాన ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు. అందుకే 90 రోజులైన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఈ సభలోకి రాలేదు. ఇది ఎన్డీఏ పక్షం అంటే నేషన్ డివైడ్ అలయన్స్. ఈ నేషన్ డివైడ్ అలయన్స్ అనేది రాజకీయ ప్రయోజనం కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ వినియోగించుకోవాలనుకుంటుంది. అందుకే ఈ నేషన్ డివైడ్ అలయన్స్ ని తిరస్కరించాలని ఈ మంత్రివర్గం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇండియా టీం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సభలో నిలదీస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొని సభ్యులందరి యొక్క ఆవేదన విని మణిపూర్ ప్రజల యొక్క దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే వారి గౌరవం పెరిగేది. కానీ
వారికి ఆ ప్రజల పట్ల, ఈ దేశం పట్ల, ఈ జాతుల పట్ల భక్తి లేదు, గౌరవం లేదు. కేవలం ఎన్నికల ప్రయోజనాలే వారి దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అయినా ఈ సభలోకి రాకుండా వారు తిరస్కరణ విధానాన్ని ఈ రోజు అవలంబించారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 140 కోట్ల ప్రజల నుంచి మీరు ఆదేశాలు ఇవ్వండి. ప్రధానమంత్రి గారిని ఆదేశించి ఈ సభలో వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ కుర్చీలో కూర్చొని బాధ్యతను నిర్వహించి మణిపూర్ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకంను కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి స్పీకర్ గా మిమ్మల్ని నేను అడుగుతున్నా. మీకు అధికారం ఉంది, సర్వ అధికారులు ఈ సభలో మీరు ప్రధానమంత్రిని ఆశీర్వదించండి, ఈ సభలోకి వచ్చి పాల్గొనమని. అదేవిధంగా అధ్యక్ష, నేను రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి వస్తుంటా అధ్యక్ష. అప్పుడప్పుడు విమానం ఆలస్యమైనప్పుడు పుస్తకాల షాప్లకు వెళ్తా, చూస్తూ యథాలాపంగా అక్కడ బుక్ స్టోర్స్ లో ఒక మాట అడిగిన, ప్రపంచంలోనే అత్యధికంగా అబద్దాలు ఉన్న పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, ఒక పుస్తకం ఉంటే ఇవ్వు అని. ఆ బుక్ షాప్ అయినా ఒక్కటి కాదు 2 పుస్తకాలు ఉన్నాయని ఇచ్చింది అధ్యక్ష. మొదటి పుస్తకం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 2014 భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. రెండవది సంకల్పిత్ భారత్, అదేవిధంగా సశక్త్ భారత్. ఇక్కడ మీరు చూడండి, వాజ్పేయి గారు, అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, ఇంతమంది 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఇంకెవరూ లేరు. అంటే ఆ రోజు 10 మంది గొప్ప నాయకులతో మొదలైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం 2019కి వచ్చే వరకల్లా నరేంద్ర మోడీ అనే ఏకైక వ్యక్తి 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్ కాదు, 1 నేషన్ 1 పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ దేశానికి ప్రవేశపెట్టింది. ఇది శోచనీయం, ఈ దేశానికి అవమానం. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని గుర్తు చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవాళ వరకు 22 కోట్ల అప్లికేషన్స్ వచ్చినాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 7,22,311. ఈ లెక్క నేను చెప్పట్లే, నా ప్రశ్నకి సభలో సమాధానం ఇచ్చిండ్రు. అదేవిధంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఇస్తామన్నారు, ప్రతి రైతులకు ఆదాయం 2 చేస్తామన్నారు. అదేవిధంగా నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఈ రోజు వరకు మీ 10 సంవత్సరాల ప్రభుత్వం పూర్తయితుంది, మీరు ఇచ్చిన హామీలు ఏమీ చేయలేదు. అందుకే ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం ఒక క్షణం కూడా కొనసాగడానికి వీల్లేదు. తక్షణం ఈ ప్రభుత్వం అధికారాల నుంచి తప్పుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు ఒక ఈజీ టెక్నిక్ కనిపెట్టారు. స్వచ్ఛ భారత్ అంటే మన పొరకాట తెచ్చి మనమే ఊర్చుకోవాలి. అంతర్జాతీయ अब बैठ जाओ भाई, हो गया, माइक बंद हो गया। अध्यक्ष जी ने मुझे खड़ा किया भाई, प्लीज। माननीय अध्यक्ष जी, आज विपक्ष के सदस्य श्री गौरव गोगाई जो अविश्वास प्रस्ताव लेकर सदन में उपस्थित हुए थे, इस पर मैं मेरे विचार व्यक्त करने के लिए खड़ा हुआ हूं। माननीय अध्यक्ष जी, भारतीय संविधान के अनुच्छेद 75 में कहा गया है कि मंत्रिपरिषद लोकसभा के प्रति जवाबदेह। इसलिए इसी अनुच्छेद 75 को प्रतिबंधित करने के लिए लोकसभा के नियम 198(1) से 198(5) तक मंत्रिपरिषद में अविश्वास का प्रस्ताव रखने की प्रक्रिया नियत की गई है।
माननीय अध्यक्ष जी, जब से आजाद हुए तब से 27 अविश्वास प्रस्ताव और 11 विश्वास प्रस्ताव इस सदन में प्रस्तुत हुए हैं। कई बार सरकारों का बहुमत जाने की स्थिति में सदन के विपक्ष के सदस्य अविश्वास प्रस्ताव लेकर आते हैं। कई बार बड़े जन आंदोलन के समय प्रजा की भावना को प्रतिबिंबित करने के लिए अविश्वास के प्रस्ताव लेकर आते हैं। एक अविश्वास का प्रस्ताव ऐसा है जिसमें प्रधानमंत्री और मंत्रिमंडल के प्रति न जनता को अविश्वास है, न सदन को अविश्वास है, और ये विश्वास प्रस्ताव लेकर आए। माननीय अध्यक्ष जी, इसका उद्देश्य क्या है? इसका उद्देश्य जनता में भ्रांति खड़ी करने का उद्देश्य। मैं उनको इतना ही कहना चाहता हूं कि भाई, अविश्वास प्रस्ताव जब आप लेकर आते हो तो इस पर जो चर्चा होती है वो चर्चा में सरकार के विरोध में कुछ मुद्दे तो रख देते। मैंने पूरे भाषण ध्यान से सुने और पूरे भाषण ध्यान से सुनने के बाद मैं निश्चित रूप से निर्णय पर पहुंचा हूं, ये अविश्वास प्रस्ताव केवल और केवल भ्रांति खड़ा करने के लिए लाया गया है। ये प्रजा की इच्छाओं का प्रतिबिंब नहीं। अल्पमत का तो सवाल ही नहीं है। अल्पमत का सवाल इसलिए नहीं है क्योंकि जब तक जो अविश्वास के प्रस्ताव के विरोध में बोले हैं और जो समर्थन सदन का दिखाई पड़ा है, मतदान होगा तब होगा जो कराएंगे तो, परंतु जो समर्थन दिखाई पड़ा है वो बताता है कि अल्पमत का सवाल नहीं है। और जनता में भी विश्वास है मान्यवर। जनता में विश्वास इसलिए है कि देश के 60 करोड़ गरीबों को उनके जीवन में नई आशा का संचार अगर कोई एक प्रधानमंत्री और एक सरकार ने किया है तो नरेंद्र मोदी सरकार। मान्यवर, मैं डिटेल बात बाद में करता हूं। मैं भी देश भर में घूमता हूं, जनता के बीच में जाता हूं। मैंने जनता के साथ कई जगह से संवाद किया है। कहीं पर भी अविश्वास की आछी पतली झलक भी नहीं दिखाई पड़ती। मैं बताता हूं दादा, बंगाल का भी बताता हूं। मान्यवर, ये सरकार, मैं इस सदन के सामने आपके माध्यम से और इस सदन के माध्यम से पूरे देश की जनता को बताना चाहता हूं और धन्यवाद भी करना चाहता हूं। आजादी के बाद कोई एक सरकार और कोई एक नेता में जनता को सबसे ज्यादा विश्वास है तो ये नरेंद्र मोदी जी की सरकार। 2/3 बहुमत से दो बार एनडीए को चुना गया। पूर्ण बहुमत से दो बार भारतीय जनता पार्टी को चुना गया। 30 साल के बाद पहली बार पूर्ण बहुमत की स्थिर सरकार देने का काम ये देश की जनता ने लगातार 2 बार किया। और प्रधानमंत्री, मान्यवर, ये प्रधानमंत्री ऐसे हैं जो आजादी के बाद देश में सबसे लोकप्रिय प्रधानमंत्री कोई है तो नरेंद्र मोदी। और ये मैं नहीं कहता, दुनिया भर के कई सर्वेक्षण कहते हैं आजादी के बाद सबसे ज्यादा एक भी छुट्टी लिए बगैर 24 घंटे में से 17 घंटे काम करने वाला कोई प्रधानमंत्री है तो नरेंद्र मोदी। मान्यवर, आजादी के बाद देश के हर राज्य में सबसे ज्यादा किलोमीटर और सबसे ज्यादा दिन प्रवास करने वाला कोई प्रधानमंत्री है तो नरेंद्र मोदी। मान्यवर, कोई सरकारें कई सालों तक चलती है
कई सालों तक चलती है। कांग्रेस पार्टी की सरकार 35 साल तक अक्षुण्ण रूप से चली, कई सालों तक चलते हैं। तब 2, 3, 4 निर्णय ऐसे होते हैं जिसको युगों तक याद किया जाता है। माननीय नरेंद्र मोदी सरकार 9 साल हुए, 9 साल में 50 से ज्यादा फैसले ऐसे हैं जो युगांतकारी फैसले हैं, जो इतिहास के अंदर स्वर्ण अक्षरों से मंडित। मान्यवर, आज 9 अगस्त का दिन है। 9 अगस्त के दिन महात्मा गांधी ने हमारे आजादी के आंदोलन के एक नए अध्याय की शुरुआत की थी। एक उन्होंने नारा दिया था, अंग्रेजों भारत छोड़ो, क्विट इंडिया का नारा दिया था। मोदी जी ने ये 9 साल के अंदर 2014 से 2023 में लगभग 9.5 साल में एक नए प्रकार का राजनीतिक युग का शुरुआत किया है। मान्यवर, लगभग 30 साल से इस देश की राजनीति भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण के नासूर से ग्रसित रही। सारे के सारे जनादेश, कोई भी चुनावी विजय पराजय के आंकड़ों के एनालिसिस करने वाले पंडित सारे जय पराजय को देख ले। मोदी जी के 2014 के विजय के पहले सारे जय पराजय या तो भ्रष्टाचार से प्रभावित थे, भ्रष्टाचार किया इसको हटाने के लिए आए, या तो परिवारवाद से प्रभावित थे, परिवारवाद के पीछे जातिवाद का एक अनवरत संतान भी होता है, और तुष्टीकरण से प्रभावित जनादेश थे। भारतीय लोकतंत्र को ये 3 नासुरों ने घेर लिया था। नरेंद्र मोदी जी ने भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण को हटाकर पॉलिटिक्स ऑफ परफॉर्मेंस को तरजीह दी, और आज विकास जनता के फैसलों का निर्णय करता है। मगर फिर भी कहीं कहीं दूर तक भ्रष्टाचार भी बैठा है, बच गया है, परिवारवाद तो दिखाई ही पड़ता है, और तुष्टीकरण की राजनीति भी चलती है। इसलिए मोदी जी ने आज नारा दिया है, भ्रष्टाचार क्विट इंडिया, परिवारवाद क्विट इंडिया, तुष्टीकरण क्विट इंडिया। मान्यवर, अगर भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण एक क्विट इंडिया अगर कर लेते हैं, तो इस देश की राजनीति में मोदी जी ने 2014 से एक नए युग की शुरुआत करी है, विकास के युग की। वो हमारे स्वतंत्रता सेनानियों के कल्पना के भारत की निर्मित 2047 के बहुत साल पहले कर देगी, इसका मुझे पूरा विश्वास है। मान्यवर, अविश्वास का प्रस्ताव एक संवैधानिक प्रक्रिया है, हमें कोई आपत्ति नहीं। विपक्ष का उद्देश्य है कोई भी हो, विपक्ष का अधिकार है, अविश्वास का प्रस्ताव ले आते हैं। और मैं तो कई बार मानता हूं कि अविश्वास प्रस्ताव से पार्टियों के और गठबंधनों के चरित्र उजागर होते हैं। कई बार अविश्वास प्रस्ताव आए, मैंने जैसे पहले कहा, मैं 3 अविश्वास प्रस्ताव का जिक्र करना जरूर चाहूंगा। 2 अविश्वास प्रस्ताव है यूपीए सरकार के खिलाफ, जो हम विपक्ष में थे तब लेकर आए थे, और एक अविश्वास प्रस्ताव एनडीए सरकार के खिलाफ था, जो यूपीए जब विपक्ष में थी तब लेकर। 1993 जुलाई में नरसिम्हा राव जी की कांग्रेस की सरकार थी, उसके खिलाफ अविश्वास प्रस्ताव आया। अब सरकार बचानी होती है, नरसिम्हा राव जी को बचानी थी। कांग्रेस का मूल सिद्धांत है, येन केन प्रकारेण सत्ता में बने रहना, सत्ता में बने रहने का प्रयास करना। ना इसके लिए सिद्धांत होते हैं, ना नीतियां होती है, ना औचित्य होता है। मान्यवर, नरसिम्हा राव जी की सरकार अविश्वास प्रस्ताव जीत गई, और बाद में कई लोगों को जेल की सजा हुई, स्वयं नरसिम्हा राव जी को हुई, क्योंकि झारखंड मुक्ति मोर्चा को घूस देकर अविश्वास प्रस्ताव पर विजय प्राप्त करी। आज कांग्रेस भी है, कांग्रेस भी वहां बैठी है, और झारखंड मुक्ति मोर्चा भी वहां बैठा है। मान्यवर, 2008 में मनमोहन सिंह जी विश्वास प्रस्ताव लेकर आए। विश्वास प्रस्ताव के वक्त भी
एक बार यहां पर बरोबर देश में वातावरण हो गया था कि इनके पास बहुमत नहीं है, बहुमत था भी नहीं। और मान्यवर, इस सदन ने उस वक्त सबसे कलंकित घटना देखनी पड़ी। सांसदों को करोड़ों रुपए की घूस लेनी पड़ी और हमारे ऑनेस्ट सांसद वो रुपया लेकर पीठ के सामने आए और कहा कि हमें संरक्षण चाहिए, हमें रुपया ऑफर किया गया और वो सरकार बचा ली। तो एक तो चरित्र है यूपीए का, सरकार के सामने अविश्वास का प्रस्ताव आए या कोई अविश्वास का प्रस्ताव न लाए, इसलिए विश्वास का प्रस्ताव वो स्वयं लाए। इसमें से बचने के लिए सारे सिद्धांत, सारा चरित्र, सारे लोकसभा के नियम कानून, हमारी परंपराएं, इसको त्याग कर येन केन प्रकारेण सत्ता को संभालना और सत्ता पर काबिज रहना। इसके सामने मान्यवर दूसरा एक उदाहरण है। 1999 में अटल जी की सरकार थी और अविश्वास प्रस्ताव आया मान्यवर। ये जो कांग्रेस ने किया वो हम कर सकते थे, क्योंकि 93 में नरसिम्हा राव जी ने देश के सार्वजनिक जीवन को एक एग्जाम्पल पूरा कर दिया था कि सरकार ऐसे भी बचाई जा सकती है, करोड़ों रुपया देकर भी बचाई जा सकती है। हम भी कर सकते थे, मगर हमने नहीं किया मान्यवर, हमने नहीं किया। हमने हमारी बात रखी। देश के प्रधानमंत्री अटल जी ने इसी सीट पर बैठकर अपनी बात रखी संसदों के सामने और जो कहा कि संसद का जो फैसला है मैं सर पर चढ़ाऊंगा, हमें कोई आपत्ति नहीं। मान्यवर, सिर्फ एक वोट से सरकार गई, सिर्फ एक वोट से। क्या हम यूपीए और कांग्रेस की तरह बचा नहीं सकते थे? बचा सकते थे, मगर मैंने कहा ना कि कई बार संकट के समय गठबंधनों और पार्टियों का चरित्र उजागर होता है। यूपीए का चरित्र सत्ता बचाने के लिए भ्रष्टाचार करने का चरित्र है और भारतीय जनता पार्टी और एनडीए का चरित्र सिद्धांतों के लिए राजनीति करने का चरित्र है। मान्यवर, उस वक्त मुझे ठीक याद है, मैं संसद में नहीं था, सदस्य नहीं था, बहुत सारे सीनियर सदस्य होंगे उस वक्त। मान्यवर, एक ही वोट का फर्क था और अंत में गिरधर गोमांग के वोट को हमारे उड़ीसा के पूर्व मुख्यमंत्री उस वक्त मुख्यमंत्री से शपथ ले चुके थे और वोट डालने आए थे। वो वोट को वैलिड गिनना या न गिनना, मगर मान्यवर, आप जिस आसन पर बैठे हो इसकी भी गरिमा का एनडीए ने पालन किया था। हमने कोई दबाव नहीं बनाया, एक वोट हमारे विरुद्ध में गया, हमारी सरकार चली गई। मगर आज मैं फिर से कहना चाहता हूं गौरव गोगोई जी को, मगर जनता है जो सब देखती है, जनता है जो सब जानती है। एक वोट से हमारी सरकार गई, एक वोट से हमारी सरकार जरूर गई, परंतु अंत में क्या हुआ? बहुत बड़े बहुमत के साथ अटल जी फिर से देश के प्रधानमंत्री। मान्यवर, हमारे एनडीए का कुनबा मोदी जी के नेतृत्व में, भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में हम देश में सिद्धांतों की राजनीति को प्रस्तावित करने के लिए राजनीति में है। येन केन प्रकारेण सत्ता को बचाने के लिए राजनीति के अंदर नहीं है। और ये दो चरित्र आज इस विश्वास प्रस्ताव पर की चर्चा के माध्यम से मैं 130 करोड़ की जनता को याद कराना चाहता हूं। एक और करोड़ों रुपया खर्च कर बहुमत खरीदने वाले लोग बैठे हैं और एक बार सिद्धांत के लिए सत्ता छोड़ने वाले लोग बैठे हैं। जनता, देश की जनता ने